రండి, కార్పొరేట్ ఉద్యోగులుగా వెళ్ళండి. గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెల్లూరు. అజీజ్ గారి మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఆనవ విభాగానికి ఇది సరైనది కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు మా మైనారిటీలు దగ్గరుండి అతన్ని గెలిపించుకున్నారు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండినప్పటికీ కూడా అతను మన ముస్లింస్కి చేసింది ఏమీ లేదు. పైగా 60 సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం నాయకుడు మనలో నిలబడి ఒక మేయర్గా గెలిస్తే అది చూడలేక నానా తిప్పలు పడిపోతున్నారు. ఏం నోటి నుంచి ఏం మాట వస్తుందో అది కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే మనం ఉపవాస దీక్షలో ఉన్నాము, కానీ మనం ఆ మాట మాట్లాడకూడదు. అటువంటి పదం కూడా అతను వాడుతున్నాడు. ఒక వివేక ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా ఉండి మన నెల్లూరులో ఎన్నోసార్లు మన రూరల్ శాసనసభలో శాసనసభ్యులుగా ఉండి ఇటువంటి మాట అతను అనటం ఇది చాలా మనకు దురదృష్టకరం. మన ఇటువంటి మనిషిని ఒక ఎమ్మెల్యేగా గెలుచుకున్నాం అని చెప్పి ఈరోజు మేము పశ్చాత్తపడుతున్నాం. ఈరోజు ఏంటి ఒక మన మైనారిటీల గురించి అతను అడిగే అసలు ప్రశ్నించే అర్హత అతనికి లేదు. ఎందుకంటే మైనారిటీల అండదండలతో ఇన్ని రోజులు రాజకీయంలో పులికాడు. ఈరోజు అధికారం పోగొట్టుకొని ఒక తెలుగుదేశంలో వచ్చి ఎవరైతే ఏ గాలికి ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టుగా ఎన్నో సంవత్సరాలు మన కార్పొరేషన్ అతని అధీనంలో ఉండింది. కానీ ఎటువంటి అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. ఈరోజు గత కొన్నేళ్లుగానే మన మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మేయర్ అయ్యారు. ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయ్యే వివేక, మీకు చెప్పేది ఒకటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు మైనారిటీల అండదండలతో గెలుస్తూ అధికారంలో కూలికావు. కానీ ఈరోజు ఒక మైనారిటీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి మాటలు చెప్పటం, మైనారిటీలని కించపరచడం, ఎటువంటి పరిస్థితుల్లో ఇది మనకు తగదు. మనం ఇది చూసి ఊరుకునే సమస్య లేదు. మార్చి 2016 ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలలో ఆదిశంకర ఆల్ టైమ్ రికార్డ్. 10కి 10 సాధించిన మా విద్యార్థులు 8 మంది. అన్ని బ్రాంచ్లలోనూ 100% ఉత్తీర్ణత.